అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగము 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అందుకే గురువర్య, ఈ సమయంలో మనమందరము కలిసి మా తాతగారు మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముని రక్షించుకోవాలి. కాబట్టి మనము మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముని రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని దుర్యోధనుడు ద్రోణునితో అన్నాడు. భీష్ముడు మహారథి, తనను తాను రక్షించుకోగలడు, అందులో సందేహం లేదు. కానీ దుర్యోధనుని సందేహం అంతా, ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని, తనలో ఉన్న ఆ కాస్తంత మనోధైర్యము స్థైర్యము దెబ్బతింటుందని భయపడుతున్నాడు. అంటే ద్రోణుడి పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం ఉన్నట్టు లేదు. అందుకని నర్మగర్భంగా మనందరము భీష్ముని రక్షించుకుందాము అని ద్రోణుడితో అన్నాడు దుర్యోధనుడు రారాజు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.